హైదరాబాద్ బేగంపేటలో ముకుంద జ్యువెలరీ ఉద్యోగులకు యాజమాన్యం వరాలు అందజేస్తుంది. సంస్థ 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 20 మంది ఉద్యోగులకు బైక్లు, 2 హైరేంజ్ కార్లను అందజేశారు. బేగంపేటలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి, ఎండీ నిఖితారెడ్డిల చేతుల మీదుగా వాహనాలను అందజేశారు. ఉద్యోగులకు ప్రత్యేక ప్రోత్సాహకంగా 1 నెల వేతనంతో కూడిన చెక్కులను అందజేశారు. అనంతరం ఉద్యోగులందరినీ సంస్థ యాజమాన్యం ప్రత్యేకంగా సన్మానించింది. సంస్థ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్న ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులు లాంటి వారిని అన్ని విధాలుగా ఆదుకోవడంలో తమకు ఎంతో ఆనందంగా ఉంటుందంటున్నారు చైర్మన్ నరసింహారెడ్డి. అనంతరం వార్షికోత్సవ వేడుకలో ఉద్యోగులు ఆనందంగా ఆడిపాడారు. ఇది పరిమితం చేసినాం. ఎందుకంటే అందరినీ ఇన్వైట్ కూడా చేయలేదు. మేమేదో చిన్నగా స్టార్ట్ చేద్దామని ఫస్ట్ అయితే మా జర్నీ అప్పుడు చెప్తే బాగుండదు, కానీ అప్పుడు ఆ జర్నీ ఎలా స్టార్ట్ చేద్దామని చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఏదో ఒకటి పెట్టాలి అనే దృక్పథంతో చిన్నగా కూకట్పల్లిలో స్టార్ట్ చేసినాం. ఆయన 25 to 30 మెంబర్స్ ఆమె జాయిన్ అయ్యాను. ఆ 30 మెంబర్స్తో స్టార్ట్ అయిన జర్నీ ఇవాళ 6 బ్రాంచెస్. నెక్స్ట్ 7th బ్రాంచ్ చందానగర్ వస్తుంది. 19th ఏప్రిల్ 7th బ్రాంచ్ చందానగర్ ఓపెన్ చేయబోతుంది. మీరంతా సపోర్టివ్గా నిలబడేపటికనే ఈ ముకుంద ఫ్యామిలీకి ఈ సక్సెస్ ఏర్పడదు అనుకుంటున్నాను. మీరంతా సపోర్ట్ లేకపోతే నేను కృష్ణ గారికి ఏం చేయలేకపోతున్నాను. మీరందరూ సపోర్ట్ చేస్తున్నారు. మీ ఫ్యామిలీస్ మీరు ఏ రాత్రి పోయినా, ఏ పగలు పోయినా మీకు వండి పెట్టడం కానీ, ఉండడం కానీ, మీరు విసుక్కోకపోవడం కానీ ఎంత సపోర్టివ్ ఉంటున్నారంటే మీ ఫ్యామిలీస్ కూడా. మీరు ఒక్కొక్క రోజు నాకు తెలుసు కూకట్పల్లిలో పెట్టినప్పుడు 12 గంటలకు పోయిన వాళ్ళు ఉన్నారు, 1 గంటకు పోయిన వాళ్ళు ఉన్నారు, 2 గంటలకు పోయిన వాళ్ళు ఉన్నారు. అంత ఓర్గా మీని ఎవరైతే మేల్ ఫీమేల్ నా దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళ సపోర్టివ్ ఫ్యామిలీస్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పవచ్చు. ఎందుకంటే మీరంతా సపోర్ట్ చేయబట్టినే వాళ్ళు మా దగ్గర మా ఫ్యామిలీలో పనిచేస్తున్నారు. చాలా గర్వంగా కూడా ఉన్నాను. ఎందుకంటే నా ఒక్కరితో స్టార్ట్ అయిన జర్నీ ఇలా 400 మందితో ఇంకా కూడా ముందుకు పోదామని ఆలోచిస్తున్నాను. మనం జర్నీ ఎప్పుడు ఆపను, ఏ రోజు ఆపని జర్నీ. నా ఊపిరి ఉన్నంతసేపు ఈ జర్నీ ఇట్లానే కావాలి. ఒక చిన్న రూమ్ లో బార్కోడ్ తో స్టార్ట్ అయిన ఈ ముకుంద జ్యువెలర్స్ జర్నీ ఇవాళ ఈ స్టేజ్ వస్తుందని ఎవరు ఊహించలేదు. సో ఒక 30-35 ఎంప్లాయీస్ తో స్టార్ట్ అయింది ముకుంద జ్యువెలర్స్. ఓన్లీ ఎన్ఆర్ సర్స్ విజన్ అండ్ కృష్ణ సర్స్ హార్డ్ వర్క్ తోని ఇవాళ ఇక్కడ వరకు వచ్చినామని నమ్ముతున్నాం. ఒకటి చెప్తాను, ఇప్పుడు కష్టపడితే ఏది ఆశించకుండా కష్టపడితే ఫ్రూట్స్ ఇలా వస్తాయని వీళ్ళిద్దరిని చూసి మనం అందరం నేర్చుకోవాలి. ఒక లేన్ లోపల మనం ముకుంద జ్యువెలర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఒక కస్టమర్ వస్తే చాలు అనుకున్న రోజు నుంచి ఒక సాటర్డే రోజు చైర్స్ సరిపోక ప్లాస్టిక్ స్టూల్స్ వేసినప్పుడు ఆ రోజే ఈ సక్సెస్ వచ్చిందని అనుకున్నాం. అదొక బ్రాంచ్ సరిపోవచ్చు. ఎంతో మా స్టాఫ్ తక్కువ ఉండి డైలీ కౌంటింగ్ లేట్ అయ్యి నాకు కూకట్పల్లి అంటే చాలా క్లోజ్ నా హార్ట్కి. ఎందుకంటే ఆ జర్నీలో డైలీ మేము 12:30-1 వరకు నైట్ ఉన్నా ఎవ్వరు విసిపోకుండా మేమన్నా నెక్స్ట్ డే లేట్ వచ్చేవాళ్ళం. కానీ నెక్స్ట్ డే 10:30కి మళ్ళీ స్టాఫ్ అందరూ వచ్చేవాళ్ళు. అదే ఎంతూజియాజంతో డైలీ నైట్ 12:30-1 ఉన్నా ఎంత ఇదున్నా మనకి ఏం కూడా సిస్టమ్ లేదు కూకట్పల్లి బ్రాంచ్. సో ఆ స్టేజ్ నుంచి వాళ్ళు ఇంత సిస్టమ్, ఇంత 400 స్టాఫ్ తో ఇది ఒక డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ లాగా ఉంది. సో దీని అందరిలో డెఫినెట్లీ మీడియా వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఎప్పుడు అడిగినా మా బడ్జెట్ ఇష్యూస్ ఉన్నా ఏది ఉన్నా ప్రతిసారి మేము ఉన్నాం మీకు అని ముకుంద జ్యువెలర్స్ ప్రతి ఒక్కరు సోషల్ మీడియా కానివ్వండి, డిజిటల్ మీడియా కానివ్వండి, శాటిలైట్ ఛానల్స్ కానివ్వండి, పేపర్ మీడియా అందరూ చాలా హెల్ప్ చేస్తారు. సో ఇవాళ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ అందరూ స్టాఫ్కి కూడా నేను ఒకటే చెప్తాను, నేను ఎప్పుడు చెప్తాను 10-12 అవర్స్ మీరు నిల్చొని కష్టపడతారు అందరూ. మేమన్నా కష్టపడము ఎవరు 10-12 గంటలు నిల్చొని అదే మినిమం శాలరీ కోసం కష్టపడతారు. మీ ఫ్యామిలీస్ బాగుపడాలంటే మీ పిల్లల్ని చదివించండి. మీ పిల్లలతోనే మీ లైఫ్ అందరికీ మీ అందరి కష్టం ప్రతిఫలం వస్తుంది. ఇది ఒక చిన్న